భారత్పై ఇన్ని కుట్రలు జరిగినా కూడా అడ్డంగా నిలబడి మన నరేంద్ర దామోదర్ దాస్ మోడీ పార్టీలకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా ఆలోచించారు. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ లేకపోయి ఉంటే ఈరోజు సెంట్రల్లో ఈరోజు మన తాను అన్ని ఇష్యూస్ బగ్గుమన పోతుండేనా, అగ్గి రాజేసుకుంటా పోతున్నా. వెస్ట్ బెంగాల్లో ఎవరు టార్గెట్లు? హిందువులే టార్గెట్లు. బంగ్లాదేశ్లో ఎవరు టార్గెట్? హిందువులే టార్గెట్లు. అస్సాంలో ఎవరు టార్గెట్? హిందువులే టార్గెట్. కానీ అస్సాం ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం ఉరికించి కొట్టిండు. రఘునందన్ రావు గారిది ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే కిషన్ గంజ్లో 85% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 30% పడిపోయారు. 30% పడిపోయారు. ఇక్కడ 15% ఉన్నటువంటి ముస్లింలు ఈరోజు ఎంత 70% పెరిగింది. వీళ్ళు మన ఇండియన్ ముస్లిమ్సా అంటే కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద వదిలేసి కొన్ని విషయాలలో మీరే డైరెక్ట్గా దిగాలని తెలంగాణ సమాజం అడుగుతా ఉన్నది. మాలాంటి యూత్ అడుగుతా ఉన్నారు. చాలా నమ్మకంతో మీకు ఓట్లేసినటువంటి ప్రజానికం అందరూ అడుగుతా ఉన్నారు.